తప్పిదమో నిన్న ఈ యొక్క మిస్ వరల్డ్ కాంపిటీషన్లో వచ్చినటువంటి విదేశీయులు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ టేబుల్స్ వాళ్ళకి వేసి వాళ్ళ టేబుల్స్ మీద వాళ్ళకి వైట్ కర్చీఫ్స్ వేసిరు కాళ్ళు తుడుచుకోవడానికి. సరే, ఎవరో ఒకరు మన దగ్గర పనిచేసే వాళ్ళు అతి ఉత్సాహంతో వాళ్ళకి తెలియకనో, ఎందుకంటే అన్ని వ్యవస్థలలో మన బీఆర్ఎస్ పార్టీకి ఉన్నంత తెలివితేటలు అయితే ఉండవు కదా, ఊర్లో వాళ్ళు ఎవరో తెలియకనో వాళ్ళు ఇచ్చినప్పుడు ఎక్కువ మర్యాద చేస్తే ఇంకా మంచి పేరు వస్తుందన్న ఆలోచనతో ఎవరన్నా ఒకళ్ళు కర్చీఫ్ వాళ్ళ చేతిలోకి వెళ్ళి తీసుకొని కాళ్ళు అద్దుంటారు. దానికి కూడా ఇప్పుడు అర్జెంటుగా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వీళ్ళు ఇప్పుడు క్రియేట్ చేసిరు. దాన్ని ఏం తెలుసా, భారతదేశ వ్యాప్తంగా మహిళలకు విలువలేని మహిళల గురించి మాట్లాడే తెలంగాణలో మహిళా ఆత్మగౌరవం ఏమైపోయిందనే సబ్జెక్ట్ని తీసుకొచ్చి దీన్ని మళ్ళీ ట్యాగింగ్ ఎవరికి చేసిర్రు? సోనియా గాంధీ గారికి. పోనీ వీళ్ళు సోషల్ మీడియా వీళ్ళది ఎవరు చూస్తారో చూడరో అని నమ్మకంతో అట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికన్నా చూపించాలని ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని, ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఇండియాకి రావడమే ఫస్ట్ టైం. అది తెలంగాణకు రావడం గర్వకారణం. దీన్ని ఎట్లా టెంట్ కొడదామన్న ఆలోచనే ఉంది తప్ప దాని